సీఎం జగన్ గారి ఆయన జాతక ప్రకారంగా ఆయన జైలుకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయని అంతా అంటున్నారు, వెళ్తాడు అంటున్నారు. సో ఎలా ఉంటుంది ఆయన జాతక ప్రకారంగా? జయలలిత సీఎం వెళ్ళిందా జైలుకి? అప్పుడు ఒక 20 ఇయర్స్ దాకా ఆమె చనిపోయేంత వరకు కూడా ట్రయల్స్ జరుగుతూనే ఉంది. ఏదో ఒకసారి మామూలుగా జైలుకి వెళ్తారు, అస్తమానం జైలుకి ఏం పంపించరు. జైలుకి వెళ్ళడానికి విట్నెస్లు ఉండాలా, ఇవి ఉండాలా, అవి ఉండాలా. సో మకర రాశి కాబట్టి ఇప్పుడు మకర లగ్నం అయింది. అండ్ మిథున రాశి అయితే ఒకటి ఉంది. మిథున రాశిలో వాళ్ళందరూ కూడా జగన్ గారే కాదు, మొత్తం మిథున రాశి వాళ్ళందరూ కూడా జైలుకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే వ్యయములో గురుడు ఉన్నాడు. ఒక శాస్త్రం ఏం చెప్తుందంటే వ్యయములో గురుడు ఉన్నప్పుడు లీగల్ బ్యాటిల్ వెళ్ళాలి. జైలు అవ్వచ్చు, కోర్టులకు వెళ్ళొచ్చు, పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు. సో మిథున రాశి వాళ్ళందరికీ డేంజరే, నాట్ ఓన్లీ ఫర్ జగన్. కాబట్టి జగన్ గారు జైలుకి వెళ్ళే సమస్య లేదు. ఆయన ఆల్రెడీ లాలా వెళ్తున్నారు, కోర్టులో జరుగుతుంది, ఇంకా చాలా టైం ఉంది. అప్పుడు ఒక్కసారే వెళ్తారు ఎవరైనా జైలు, వీళ్ళు ఊహాగానాలు అస్తమాను జైలుకి పంపించినట్టు పని పట్టలేదా? జైలుకి పంపిస్తారు, వెళ్ళిన తర్వాత రిమాండ్ అంటారు దాన్ని. ఆ రిమాండ్ పీరియడ్ అయిన తర్వాత కన్విక్షన్ ఎప్పుడు వస్తుంది? ట్రయల్లో ప్రూవ్ అయినప్పుడు అవుతుంది. అసలు కేసు హాస్టైల్ అవుతుంటే ఆయన జైలుకి వెళ్ళే పరిస్థితి ఏంటి? సో వెన్ నరేంద్ర మోడీ గారు చేయాలనుకున్నా కూడా ఇట్స్ ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రజలకు చెప్పేసుకుంటారు వీళ్ళ ఆనరబుల్ జడ్జెస్ లాగా. పేపర్ వర్క్ ఉంటుంది, గ్రౌండ్ వర్క్ ఉంటుంది. దాన్ని బట్టి సిబిఐ కూడా చేయలేదు. సిబిఐ ఓన్లీ కెన్ అరెస్ట్, రిమాండ్కి పంపించింది, డ్యూటీ అయిపోయింది, పోలీసు వాళ్ళ డ్యూటీ అయిపోయింది. ఇక జ్యుడిషియరీలో ఆయన ఎప్పుడన్నా కోర్టుకి ఎగ్గొడితే అప్పుడు మళ్ళీ రిమాండ్ ఇస్తారు, ఆయన రీకాల్ పెట్టుకుంటాడు. జ్యుడిషియరీ ఉంది, లాయర్లు ఉన్నారు, లర్న్డ్ కౌన్సిల్స్ ఉన్నారు. సో దెర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ గోయింగ్. ఓన్లీ వెన్ ఎనీ కేసెస్ ప్రూవ్డ్, ఎక్కడైనా కన్విక్షన్ అయితే అప్పుడు అవుతుంది. ఇక్కడ ప్రూవ్ అయ్యే సమస్య లేదు. ఎందుకనంటే ఎలాగ కంటిన్యూ అవుతానే ఉంటాయి. ఇండియన్ జ్యుడిషియరీ అంతా సంవత్సరాలు ఇంకో 20 సంవత్సరాల తర్వాత అప్పుడు చూసుకోవాలి జగన్ గారు జైలుకి వెళ్తారా వెళ్ళరా అనేది. రైట్. తెలంగాణ మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ గారు కూడా జైలుకి వెళ్తారని అంటున్నారు. దాని ప్రకారంగా మీరేమంటారు? కేసీఆర్ గారిది అంటే ఫస్ట్ టైం ఎలిగేషన్స్ పెట్టొచ్చు ఎవరైనా, ఇది అది అని. ఎలిగేషన్స్ పెట్టడం వల్ల ఫస్ట్ టైం ఎవరినైనా జైలుకి పంపిస్తారు. ఆ తర్వాత జైలుకి వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఆయన ఇప్పుడు కవిత గారు కూడా వచ్చేస్తారు. మన కేజ్రీవాల్ రాలేదా? జైలు అంటే అసలు భయం ఎందుకు? జైలు అంటే జైలు ఈజ్ ఎ గవర్నమెంట్ హాస్టల్, కరెక్షనల్ డిపార్ట్మెంట్, అది కరెక్షనల్ సెంటెన్స్ అంతే. అక్కడికి వెళ్తారు, కరెక్ట్ అవుతారు, వస్తారు. వెళ్ళాలి, ప్రతి మనిషి జైలుకి వెళ్ళాలి. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ ఆఫీస్కి వెళ్ళట్లేదా? తర్వాత వాటర్ బిల్ ఆఫీస్కి వెళ్ళట్లేదా బిల్లులు కట్టడానికి? పోలీస్ స్టేషన్ అంటే భయపడతారు. పోలీసు వాళ్ళు ఏమైనా రాక్షసులా? లేకపోతే జైలర్ ఎంత బాగా చూసుకుంటారంటే జైలరు వాళ్ళు, మా గురువు అయినటువంటి అడిషనల్ డీజీగా చేసినటువంటి రాజీవ్ త్రివేది గారు ఆ జైలు డైరెక్టర్గా ఉన్నప్పుడు నేను ఆయన తరచూ కలుస్తూ ఉండేవాడిని. ఆ లోపల ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, జైల్లో ఉన్నటువంటి వాళ్ళంతా చక్కగా పని చేసుకుంటారు. ఇలా పని పాట లేకుండా మామూలు జనాల్లాగా వాళ్ళు ఏం తిట్టరు. ఒక్కసారి ఏదో ఉద్రేకాల్లో వెళ్ళినటువంటి వాళ్ళు పశ్చాత్తాపంతో తెలుసుకొని వాళ్ళు చక్కగా కార్పెంటరీ వర్క్ అని, ఈ వర్క్ అని, ఆ వర్క్ అని చదువుకుంటారు. డాక్టర్ అంబేద్కర్ యూనివర్సిటీ ఇగ్నోల్లో కోర్సులు చేసుకుంటారు. బయటకు వచ్చి మంచి మంచి ఉద్యోగాలలో కూడా వెళ్తారు. ఈవెన్ కన్విక్షన్ అయినా కూడా మంచిగా ఉద్యోగాలు, ప్రైవేట్ జాబ్స్లోనూ మంచి పొజిషన్స్లోకి వెళ్ళినటువంటి వాళ్ళు ఉన్నారు. సో అదేదో జైలు లాగా ఏదో పెద్ద న్యూస్ లాగా ఈ జనాలు వాళ్ళ డిస్కషన్స్, న్యూస్ ఛానల్స్ డిస్కషన్స్ లేవు, వాళ్ళ డిస్కషన్లు ప్రజలు ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. చంద్రశేఖరరావు గారు, కేసీఆర్ గారు వెళ్తారు, బట్ ఇట్స్ నాట్ దాట్. ఎందుకంటే కాంగ్రెస్ స్ట్రాటజీ అప్పుడు కూడా మెయిన్ పర్సన్స్ గురుగారు, మరి కవిత జాతక ప్రకారం ఎన్ని రోజులు జైల్లో ఉండవచ్చు అంటారు? ఎవరైనా సరే 3 నెలల కంటే ఎక్కువ ఉండకూడదమ్మా. 6 నెలలు 8 నెలలు చేసేస్తున్నారు. ఒక మర్డర్ కేసు ఉన్నవాడే ఒక 3 monthsలో బయటకు వచ్చేస్తున్నాడు. సో ఈ యొక్క కవిత గారి కేసులో ఎలా ఉంటుందంటే మ్యాక్సిమం ఉన్న తర్వాత సిబిఐ అవనివ్వండి, సుప్రీంకోర్టు అవనివ్వండి, హైకోర్ట్స్ అవనివ్వండి, స్ట్రిక్ట్గా కనుక చూసినట్లయితే జ్యుడిషియరీలో ఎందుకు ఇన్ని నెలలు ఉన్నారు అని అడుగుతారు. ఎందుకు ఇన్ని నెలలు ఉంచారని. కనిమౌళి గారిని బయటకు తీసుకురాలేదా? మ్యాక్సిమం 6 నెలలు ఎవరికైనా సరే, మహా అయితే 8 నెలలు, అంతకు మించి ఏమి ఉండదు. జగన్ వెళ్ళాడంటే ఇట్స్ అన్ ఎక్సెప్షనల్ కేస్. అదేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు తలుచుకొని గవర్నమెంట్ కక్ష కట్టేసి జడ్జెస్కి చెప్పేసి వాళ్ళు ఇలా ఉంచేసి ఏదేదో అంటారు, చేసేస్తారని. ఏం లేదు, మిథున రాశి కాబట్టి కవిత గారిది మహా అయితే ఇంకొక 2 నెలలు ఉంటుంది, బ్రహ్మాండంగా బయటికి వస్తుందన్నమాట.